ఇండియాలో ఆస్ట్రేలియా సెట్ వేసి సముద్ర సెట్లో సీన్ తీస్తే ఎలా ఉంటుంది? నేనింతే మూవీలో డైరెక్టర్ వేసిన ఐడియా ఇది. అప్పట్లో అదో జోక్, కానీ ఇప్పుడు ఆ జోక్నే నిజం చేయబోతున్నాడు రాజమౌళి. ఆస్ట్రేలియా సెట్ వేయడమో సముద్రం సెట్ వేయడమో కాదు, అంతకు మించి ప్లాన్ చేశాడు. ఏకంగా వరల్డ్ ఫస్ట్ డివోషనల్ సిటీ వారణాసి సెట్ వేయించాడు. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ సెట్ రెడీ చేయించాడు. అక్కడితోనే ఆగిపోతే అసలు ఇది వార్త అయ్యేదే కాదు, సెన్సేషన్ అయ్యే ఛాన్సే లేదు. అలా అయ్యేలా చేస్తోంది 100 కోట్ల అడవి, అది కూడా 100 ఎకరాల్లో. వాటి చుట్టూ హిమాలయాలను ఒక వలయాకారంలో సెట్ వేయడం వినడానికి వింతగా ఉన్నా అదే జరుగుతోంది. అసలు రామోజీ ఫిలిం సిటీలో చడి చప్పుడు లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ బడ్జెట్ 1000 కోట్లు కాదు, 1300 కోట్లని ప్రియాంక చోప్రా అంటే కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్ అని తేల్చాడు నిర్మాత. కట్ చేస్తే ఇప్పుడు కాశీ సెట్నే రామోజీ ఫిలిం సిటీలో సిద్ధం చేశారు, అది కూడా 50 కోట్ల ఖర్చుతో. అచ్చంగా ఈగ మూవీ బడ్జెట్ అది. అదే కాదు, 100 ఎకరాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా పెద్ద అడవి సెట్ పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే బాహుబలి 1, బాహుబలి 2, RRR ఈ 3 సినిమాల బడ్జెట్ కలిపితే కూడా 1000 కోట్లు కావట్లేదు. సరే, రాజమౌళి మొదటి మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు తీసిన సినిమాలన్నింటి బడ్జెట్ కలిపిన వారణాసి మూవీ టోటల్ బడ్జెట్కి సమానం కాదు. ఎందుకంటే అది 1300 కోట్లు, 1500 కోట్లు ఖర్చు చేసి తీయట్లేదు. హిందీ రామాయణం 2000 కోట్లతో తీస్తున్నామన్నారు, కానీ అది నిజమో కాదో తెలియదు. దానికంటే కూడా వారణాసి మూవీకే ఎక్కువ ఖర్చు అవుతుందంటే బడ్జెట్ 2000 కోట్ల నుంచి 3000 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలా అయితే 50 కోట్ల కాశీ సెట్ సాధ్యమవుతుంది. 100 కోట్లు పెట్టి 100 ఎకరాల్లో భారీ అడవిని క్రియేట్ చేయడం కుదురుతోంది. అక్కడితో ఆగట్లేదు. హిమాలయాల్లో బ్లాస్టింగ్ సీన్లు తీయటం కష్టం. ఏకంగా హిమాలయాలని ఇక్కడ సెట్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నారు. అంటే 5-6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల ఎవరెస్ట్ శిఖరం వరకు సెట్ వేస్తారా అంటే కాదు, కేవలం 200 మీటర్ల కొండల్లాంటి ఆకారాలను దూరంగా సెట్లా వేసి దాన్నే హిమాలయాలని భ్రమింపజేస్తారు. గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాట్లో గ్రాఫిక్స్లో చూపించవచ్చనే డౌట్ రావచ్చు, కానీ ఎంత గ్రాఫిక్స్ వాడినా ఎంతో కొంత రియల్ ప్లేస్లా ఫుటేజ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయోగాలు చేస్తున్నారట. మొత్తంగా ఈ 3 సెట్లకే 250 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 500 కోట్ల డైనోసార్ల సీన్స్ కోసం గ్రాఫిక్స్ రూపంలో ఖర్చు చేస్తున్నారు. ఇలా ఇవే మేకింగ్తో కలుపుకొని 1100 కోట్లు అవుతున్నాయి. ఇంకా తీయాల్సింది చాలా ఉంది. అందరి రెమ్యునరేషన్లు, ప్రమోషన్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు ఇవన్నీ లెక్కేస్తే వారణాసి 3000 కోట్ల సినిమా అని తేలుతుంది. తేలాల్సింది ఇది 10,000 కోట్ల వసూళ్లు రాబట్టే మూవీగా మారుతుందా లేదా, అదే సంక్రాంతి తర్వాత తేలే ఛాన్స్ ఉంది. టీజర్ని వన్స్ టీం వదిలితే ప్రీ రిలీజ్ మార్కెట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఓటీటీ రైట్స్ 900 కోట్ల ఆఫర్ని కూడా రాజమౌళి టీం రిజెక్ట్ చేసిందంటే వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో తెలుస్తోంది. అయితే 50 కోట్ల కాశీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న ఫిలిం టీం అదయ్యాకే టీజర్ లాంచ్ మీద అప్డేట్ ఇవ్వచ్చని తెలుస్తోంది.